ఇరాన్ నేవీ ఆర్మీ సెంటర్స్ పై ఇప్పటికే దాడులు చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇరాన్ నేవీ షిప్స్ పై కూడా దాడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక తీర జలాల్లో ఉన్న ఇరాన్ నేవీ షిప్ ఐఆర్ఐఎస్ డేనాపై దాడి జరిగింది. ఓ సబ్మరైన్ ఈ షిప్ పై దాడి చేసినట్టు తెలుస్తోంది. దాడిలో 101 మంది ఇరాన్ నేవీ సెయిలర్స్ గల్లంతవగా మరో 78 మందికి గాయాలయ్యాయి. ఇరాన్ నేవీ షిప్ నుంచి SOS సిగ్నల్స్ రావడంతో శ్రీలంక నేవీ రెస్పాండ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకోగా 30 మందిని రక్షించి హాస్పిటల్స్ కు చేర్చింది. మరో 101 మంది గురించి గాలింపు జరుపుతోంది శ్రీలంక. మరో విషయం ఏంటంటే ఈ ఇరాన్ నేవీ షిప్ మన వైజాగ్ నుంచి తిరిగి వెళ్తూ ఉండగా ఈ దాడి జరిగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఈ షిప్ వైజాగ్ వచ్చింది. అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడి జరిపింది అమెరికా నేవీకి చెందిన సబ్మెరైన్ అనే అనుమానాలు ఉన్నాయి. ఇదే గనక నిజమైతే శ్రీలంక తీరంలో ఆ సబ్మెరైన్ అసలు ఏం చేస్తోంది, దాని రాకను శ్రీలంక నేవీ ఎందుకు గుర్తించలేదు అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశాలుగా మారాయి. ఇరాన్ నేవీ ఆర్మీ సెంటర్స్ పై ఇప్పటికే దాడులు చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇరాన్ నేవీ షిప్స్ పై కూడా దాడి చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక తీర జలాల్లో ఉన్న ఇరాన్ నేవీ షిప్ ఐరిస్ డేనాపై దాడి జరిగింది. ఓ సబ్మరైన్ ఈ షిప్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాడిలో మొత్తం 101 మంది ఇరాన్ నేవీ సెయిలర్స్ గల్లంతవగా మరో 78 మందికి గాయాలయ్యాయి. ఇరాన్ నేవీ షిప్ నుంచి SOS సిగ్నల్స్ రావడంతో శ్రీలంక నేవీ రెస్పాండ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకొని 30 మందిని రక్షించి హాస్పిటల్ కు చేర్చింది. మరో 101 మంది గురించి ఇంకా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే ఈ ఇరాన్ నేవీ షిప్ మన వైజాగ్ నుంచి తిరిగి వెళ్తూ ఉండగానే ఈ దాడి జరిగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఈ షిప్ వైజాగ్ వచ్చింది. అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడి జరిపింది అమెరికా నేవీకి చెందిన సబ్మరైన్ అనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఇదే గనక నిజమైతే శ్రీలంక తీరంలో ఆ సబ్మరైన్ అసలు ఏం చేస్తోంది, దాని రాకను శ్రీలంక నేవీ ఎందుకు గుర్తించలేదు అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశాలుగా మారాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ సబ్మరైన్ అసలు శ్రీలంక వాటర్స్ లో ఏం చేస్తోంది, శ్రీలంక ఇటు ఎందుకు గమనించుకోలేకపోయింది అనేది ఇప్పుడు మేజర్ అంశంగా మారింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళ హెల్త్ అప్డేట్ ఏంటి అనేది శ్రీలంక ఏమైనా రిలీజ్ చేసిందా? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాత్, ఏదైతే ఇటీవల వైజాగ్ వచ్చిన ఇరాన్ షిప్ తిరిగి వెళ్తున్న సందర్భంలో అమెరికా దీనిపై దాడి చేసినట్లుగా ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. దీనిలో భాగంగా ప్రధానంగా ఏదైతే శ్రీలంక తీరంలో ఇరాన్ నేవీ షిప్ పై దాడి జరిగింది, సబ్మెరైన్ పై దాడి జరిగినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ నేవీ షిప్ దీనిపై దాడి చేసి ఉండొచ్చు అనేది, షిప్ పైన అమెరికా దాడి చేసి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. అంటే సబ్మెరైన్ దాడి చేసి ఉండొచ్చు అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. నేవీ షిప్ లో ఉన్న మొత్తం 180 మంది దాంట్లో ప్రయాణిస్తుంటే దాంట్లో 101 మంది గల్లంతయ్యారు. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం 180 మందిలో 101 మంది చనిపోయిన నేపథ్యంలో 30 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు తెలుస్తుంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దానిలో భాగంగానే 30 మందిని కాపాడారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఇటీవల వైజాగ్ లో పాల్గొన్న ఈ నేవీ షిప్ ఇది ప్రధానంగా వైజాగ్ నుంచి ఇరాన్ వెళ్తున్న సందర్భంలో అక్కడ దీని శ్రీలంక సరిహద్దులకు వెళ్ళిన తర్వాత ఈ అమెరికా సబ్మెరైన్ దాడి చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే గత 5 రోజులుగా కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. దానిలో భాగంగానే అక్కడ ఈ నేవీ షిప్ పైన దాడి చేసి ఉండొచ్చు అనే ఒక సమాచారం అయితే అందుతోంది. SOS సిగ్నల్ పంపించడంతో శ్రీలంక నేవీ అనేది స్పందించింది. అంటే SOS అంటే సేవ్ అవర్ షిప్ లేదా సేవ్ అవర్ సోల్ అని ఒక ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క SOS సంకేతాన్ని
వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు షిప్ లో వెళ్తున్నారు కాబట్టి ఆ సేవ్ అవర్ షిప్ అంటూ కూడా వారు పంపించే సమాచార సిగ్నల్ పంపడంతోనే వెంటనే శ్రీలంక నేవీ స్పందించింది. గల్లంతైన వారి కోసం ఇంకా ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు దాడులు ప్రతిదాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి ఇరాన్ నేవీ షిప్ పై దాడి చేసింది. ప్రధానంగా ఇప్పుడు హర్మోజ్ జలసంధి ఏదైతుందో ఆ జలసంధి వద్ద ప్రధానంగా 11 నేవీ షిప్లను ఇటు ఇరాన్ సంబంధించిన షిప్లపై దాడి చేసిన నేపథ్యంలో అమెరికా దాడి చేసింది. 11 దాంట్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ జలసంధిని మొత్తం కూడా ఇరాన్ ఆక్రమించి అక్కడ మొత్తం ఎవరు కూడా అటువైపు రావద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది, హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ భూభాగం అనేది ఇరాన్ లో విస్తరించిన నేపథ్యంలో జలసంధి అక్కడ నుంచే ఈ చమురు నిల్వలకు సంబంధించి రవాణా రాకపోకలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ షిప్లన్నీ కూడా స్టక్ అయిపోయాయి. ఎవరు కూడా ఇటువైపు రావద్దు, వస్తే మాత్రం దాడులు చేస్తామనేది ప్రధానంగా ఇరాన్ చెప్తోంది. ఇక దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరాన్ షిప్ వస్తుంది అనే సమాచారం ముందస్తుగానే అమెరికా వద్ద ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక తీరానికి చేరుకున్న వెంటనే వారికి ముందస్తుగా వారుకున్న సమాచారం మేరకు ఇటీవలే వైజాగ్ రావడం, వైజాగ్ నుంచి తిరిగి వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు యుద్ధం కూడా కొనసాగుతుంది కాబట్టి వారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం అమెరికా సబ్మెరైన్ దాడి చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా మొత్తం 180 మంది దీనిలో ప్రయాణిస్తుంటే 30 మందిని సేవ్ చేశారు. ఇంకా మిగిలిన వారు ఇంకా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మార్చి 4న ఈ ఘటన అంటే ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అంటే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ దాడి సబ్మెరైన్ నుంచి టార్పేడో లేదా సముద్ర మిసైల్ ద్వారా జరిగి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా కొన్ని నివేదికలు అయితే అందుతున్నాయి. ఈ దాడి వెనుక ఎవరున్నారో అన్న విషయం ఇంకా అధికారికంగా ఎక్కడ కూడా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి అమెరికా చేసి ఉండొచ్చు అనేక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మరోవైపు ఇజ్రాయెల్ మధ్య దాడి కొనసాగుతున్న నేపథ్యంలోనే వారే దాడి చేసి ఉండొచ్చు అనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ భారత మహాసముద్ర ప్రాంతంలో ఇలాంటి దాడి జరగడం అంతర్జాతీయ సముద్ర భద్రతపై ఆందోళన పెంచుతుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఇక పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇరాన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఇరాన్ దాడి చేస్తున్న నేపథ్యంలోనే అమెరికా కూడా దాడి చేసి ఉండొచ్చు. అంటే మధ్య ప్రాంతీయ దేశాల మీద ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 6 గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 6 కంట్రీస్ దేశాలు ఉన్నాయి. ఆ దేశాల మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది పడుతున్న నేపథ్యంలో ఈ గల్ఫ్ కంట్రీస్ మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వారికి ఉన్న ముందస్తు సమాచారం ప్రకారం అమెరికా దాడి చేసి ఉండొచ్చు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక అంటే ఈ సముద్రంలో వీటిపై ఏ విధంగా దాడి చేయడం అనేది భద్రతకు ముప్పు కొంచెం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ సబ్మెరైన్ దాడి చేసిందా, అమెరికా దాడి చేసిందా లేదా ఇంకెవరైనా దాడి చేశారా అనేది కూడా తెలియాల్సింది. దానికి సంబంధించి అయితే ఇటు ఇరాన్ అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వివిధగా అంటే ప్రధానంగా దీనిపై చర్చ కొనసాగుతుంది. ఎవరు దాడి చేశారు ఏంటి అనేది కూడా వివరాలు అయితే పనిలో ఇటు ఇరాన్ నిమగ్నమైంది. మరోవైపు ఇటు భారత నిఘా వర్గాలు కానీ ఇటు మరోవైపు ఇటు శ్రీలంక కూడా దీనిపై ప్రధానంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. SOS సిగ్నల్ పంపించిన వెంటనే నేవీ సిబ్బంది స్పందించిన వెంటనే కొంతమంది రక్షించారు. 101 మంది అయితే గల్లంతయ్యారు. మిగిలిన వారి కోసం ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Yes, thank you, Shiva.